వెల్కమ్ టు ఆదాన్. నేను హరిత. యోగ సాధన అనగానే మనకి ముందుగా గుర్తొచ్చేది వెయిట్ లాస్ అవ్వడానికో, లేకపోతే ఈ మెంటల్ పీస్ కోసమో అని చెప్తుంటారు. అసలు యోగ సాధన మనిషి మానవ జన్మెత్తిన ప్రతి ఒక్కళ్ళు మన హిందూ పురాతన ధర్మాల ప్రకారం అసలు మన ఋషులు యోగ సాధన అనేది ఎందుకు కనిపెట్టారు? యోగాలో అసలు ఏమేమి ఉన్నాయి మనకి తెలియని విషయాలు తెలుసుకోవడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు. ఆధ్యాత్మిక గురువు బాబా మహాదేవ్ గారు మనతో పాటు ఉన్నారు. ఆయన్ని అడిగి మిగతా విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే గురుగారు. నమస్తే అమ్మ. గురుగారు, యోగ సాధన అనగానే మనం వెయిట్ లాస్ గానో లేకపోతే ఇప్పుడున్న ప్రెజెంట్ జనరేషన్ కి చాలా విషయాలు తెలియవు అసలు యోగా గురించి. అవును. అదేదో వెయిట్ లాస్ ప్రోగ్రామ్ అనుకుంటున్నారు. అవును. అసలు మన ఋషులు ఎందుకు ఇది మానవులందరూ కూడా ఇదందరూ చేయాల్సిన ప్రక్రియగా మన హిందూ పురాతన ధర్మాల్లో ఎందుకు ఇది ఇమిడి ఉంది? అసలు ఏడోది మెడిటేషన్ అని చెప్తుంటారు. అసలు మిగతా 6 ఏమున్నాయి అసలు ఇంకా? ఎస్. అసలు యోగ సాధన అనేది యోగము అంటే సంయోగము అనే మాట నుంచి వచ్చిందమ్మా. సంయోగము అంటే దేనితో దేనికి సంయోగం అంటే హ్మ్. ఆత్మతో పరమాత్మకు సంయోగం. ఆత్మ అంటే జీవుడిలో ఉన్నటువంటిది ఆత్మ, జీవుడై ఉన్నటువంటిది ఆత్మ. పరమాత్మ అంటే యూనివర్స్ మొత్తం, విశ్వం మొత్తం, విశ్వవ్యాప్తంగా ఉన్నటువంటిది పరమాత్మ. ఆ విశ్వంతో మానవ ఆత్మని మమేకపరచడమే యోగం అంటే. దానినే సంయోగము అనే పదం నుంచి యోగ్ అనేటువంటి పదం యోగము, యోగా అనేటువంటి పదంగా ఇప్పుడు వచ్చింది. మహర్షులందరూ కూడా, పురాతన మహర్షులందరూ కూడా ఈ యోగ ప్రక్రియ ద్వారానే యూనివర్స్తో కనెక్ట్ అయ్యి దివ్యశక్తుల్ని పొందారు. వేదాలను రచించడం కానీ, సమస్త జ్ఞానాన్ని, విజ్ఞానాన్ని కూడా మానవాళికి అందించడం కానీ ఈ యోగ సాధన ద్వారానే సాధ్యమైంది. ఇది యోగం అనేది 8 విభాగాలుగా ఉంటుంది. యమము, నియమము, ఆసనము, ప్రాణాయామము, ప్రత్యాహారము, ధ్యానము, సమాధి. గురుగారు ఇవి మాకు అర్థమయ్యే భాషలో అది చెప్పండి చెప్తాను కొంచెం. మీకు. యమము అంటే సోషల్ డిసిప్లిన్. అంటే మ్మ్. సమాజానికి, ఒక సంఘంలో, సమాజంలో మనం నివసిస్తున్నప్పుడు ఆ సమాజంలో ఉన్నటువంటి కట్టుబాట్లకు అనుగుణంగా, అనుబంధంగా సమాజాన్ని గౌరవిస్తూ, సమాజానికి ఇస్తూ, సమాజం నుంచి తీసుకుంటూ మనం ఎలా బ్రతకాలి అని నేర్పించేది యమము. మ్మ్. నియమము అంటే మన వ్యక్తిగత క్రమశిక్షణ అన్నమాట. ఇండివిజువల్ డిసిప్లిన్. వ్యక్తిగతంగా వ్యక్తి ఏ రకంగా క్రమశిక్షణ కలిగి ఉండాలి, ఏ నీతి, నిజాయితీ, న్యాయం ఇలాంటివి అనుబంధంగా ఎలా కలిగి ఉండాలి, ఎలా పరుల పట్ల ఎలా ప్రవర్తించాలి, ఇతరులను ఎలా గౌరవించాలి, ఇవన్నీ తెలియజేస్తుంది నియమము, ఇండివిజువల్ డిసిప్లిన్. తర్వాత ఆసనము. ఆసనం అంటే శరీరాన్ని వివిధ భంగిమలో నిలిపి ఉంచడం. కొద్దిసేపు వేరే వేరే భంగిమలో, రకరకాల ఆకృతుల్లో, అంటే ఒక్కొక్క భంగిమకి ఒక్కొక్క పేరు పెట్టారు. ఇది 84 రకాల ప్రధానమైనటువంటి భంగిమలు ఉన్నాయి యోగాలో. అది ఆసనము అంటారు దాన్ని. నెక్స్ట్ ప్రాణాయామము. ప్రాణాయామం అంటే గాలిని తీసుకునే విధానం, విడిచిపెట్టే విధానం, లోపల నిలిపి ఉంచే విధానం. సహజంగానే గాలి మనకు లోపలికి వెళుతూ ఉంటుంది, బయటకు వస్తూ ఉంటుంది. కానీ మనకు తెలియదు, ఆ సంగతి కూడా తెలియదు మనకి. కానీ మనకు తెలిసే విధంగా ప్రాణాయామాన్ని, గాలిని తీసుకొని కొద్దిసేపు నిలిపి ఉంచి మన శరీర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి కణానికి కూడా ఆ గాలిని అందించి, ఆక్సిజన్ పూర్తిగా ప్రాణవాయువుని గ్రహించి, మిగతా వ్యర్థవాయువుని, మనకు అవసరమైనటువంటి గాలిని విడిచిపెట్టడం. అది ఏ విధంగా చేయాలి అనేది మళ్ళీ ప్రాణాయామంలో కూడా మళ్ళీ 8 రకాలు ఉంటాయి. నెక్స్ట్ ఏంటంటే ప్రత్యాహారము. ప్రత్యాహారం అంటే సెన్స్ కంట్రోల్ అనమాట. మన యొక్క జ్ఞానేంద్రియాలు అయితే ఉన్నాయో, కన్ను, ముక్కు, చెవి, నాలుక, చర్మం, వీటిని కంట్రోల్లో ఉంచుకోవాలి. మన అదుపులో, అధీనంలో ఉంచుకోవాలి. అవి ఇప్పుడు చెడు చూడకుండా ఉండాలి అనుకుంటే మనం కంట్రోల్ చేయాలి. చెడు వినకుండా ఉండాలనుకుంటే మనం కంట్రోల్ చేయాలి. అంటే దేనికి చెడు attract మాట్లాడకుండా, అవ్వకుండా. అట్రాక్షన్, డిటాచ్మెంట్ మ్మ్. అది కలిగి ఉండాలి. అది ప్రత్యాహారం. నెక్స్ట్ ఏంటంటే ధారణ. ధారణ అనేది మనం తెలుసుకున్నది, చూసినది, విన్నది ఏదైతే ఉందో ఆ జ్ఞానాన్ని మనం మదిలో, మస్తిష్కంలో నిలిపి ఉంచడం, పదిలంగా పరుచుకోవడం అనమాట. జ్ఞాపక శక్తిని బాగా మెరుగుపరచుకోవడానికి ధారణ అనేటువంటి ప్రక్రియ పనిచేస్తుంది. నెక్స్ట్ ధ్యానము. ధ్యానం అనేది ఏదైనా ఒక విషయం పైన సమగ్రంగా మనసు పెట్టి ఉంచడం, పరిశోధించడం, పరిశీలించడం, కాన్సన్ట్రేషన్. అది ధ్యానం అవుతుంది. నెక్స్ట్ ఏంటంటే సమాధి. సమాధి అంటే ఏదైతే మొట్టమొదట ఉందో, ఏదైతే శక్తి ఉందో, ఏదైతే యూనివర్స్ పుట్టకముందే ఉందో, ఏదైతే యూనివర్స్ అయి ఉందో దానితో మనం, జీవుడై ఉన్నటువంటి మనం సమానమైపోవడం. సమాధి అనమాట. వన్ విత్ గాడ్, వన్ విత్ యూనివర్స్, వన్ విత్ లైట్, అలా దాన్ని సమాధి అంటారు. ఈ 8 విభాగాలు పూర్తిగా పరిపూర్ణంగా మనం చేరుకుంటే అప్పుడు దేవునికి మనకి ఎటువంటి భేదం ఉండదమ్మా. మనమే దేవుడు, దేవుడే మనం.
అహం బ్రహ్మాస్మి, తత్వమసి, ప్రజ్ఞానం బ్రహ్మ అని మనం ఎలా చెప్పగలుగుతాం శివోహం అంటే, ఈ 8 స్థితుల్లో మనం పరిపూర్ణ స్థాయిలో మనం సాధన చేసి ఉన్నప్పుడు ఖచ్చితంగా మనమే బ్రహ్మగా ఉంటాం. మనం అనుకున్నది జరుగుతుంది. మనల్ని ఆశ్రయించే వాళ్ళకి కూడా మన వలన మంచి జరుగుతుంది. ఎటువంటి కోరికలైనా, సంకల్పాలైనా సరే ఫలిస్తాయి. అది ఏం చేయాలన్నా సరే ఖచ్చితంగా మంచి ఫలితాలు, విజయాలొస్తాయి. ఇందులో ఏమాత్రం సందేహం లేదు. గురుగారు మరి ఈ యోగ సాధన అనేది ఫస్ట్ అసలు దేనితో స్టార్ట్ చేయాలంటారు? ఏది స్టార్టింగ్ పాయింట్? నార్మల్‌గా మామూలుగా అయితే చాలా మంది మెడిటేషన్‌తో స్టార్ట్ చేస్తుంటారు. అవును. యోగా అనగానే కళ్ళు మూసుకొని కూర్చోవడం, హ్మ్. మనకి శ్వాస మీద ధ్యాస ఇట్లాంటివన్నీ చెప్తూ ఉంటారు. అసలు యాక్చువల్‌గా యోగా అనేది ఎక్కడి నుంచి మొదలుపెట్టాలి? వ్యక్తిగత క్రమశిక్షణ నుంచి మొదలుపెట్టాలమ్మా. వ్యక్తిగత అంటే ఏ అది వయసు ఇండివిడ్యువల్ నుంచి? డిసిప్లిన్. హ్మ్. ఇండివిడ్యువల్ డిసిప్లిన్. క్రమశిక్షణ అనేది చాలా ముఖ్యం. హ్మ్. ముఖ్యంగా ఏంటంటే పెద్దల పట్ల గౌరవం, ఒక ప్రేమ, భయం, భక్తి ఇవి కలిగి ఉండాలి మొట్టమొదట. ఎందుకంటే పెద్దలనేవాళ్ళు ముందుగా అనేక అనుభవాలతో ఉంటారు. అనేక అనుభూతులు చెంది ఉంటారు. అనేక సాధన చేసి ఉంటారు. వారికి తెలిసి ఉంటుంది ఎక్కువగా. అంటే చిన్న వయసు నుంచే మనం పెద్దవారికి నాన్నకి మొట్టమొదట అమ్మకి, నాన్నకి, అన్నదమ్ములకి వాళ్ళందరికీ విలువనిచ్చి, వాళ్ళు చెప్పే మాటల్లో ఉన్నటువంటి మంచిని గ్రహిస్తూ, మన వ్యక్తి నిర్మాణాన్ని మనం చేసుకుంటూ వెళ్ళాలి. అలాగే వ్యక్తిగత పరిశుభ్రత కలిగి ఉండాలి. యోగాలో మొట్టమొదట మనం చేయాల్సింది వ్యక్తిగత పరిశుభ్రత, వ్యక్తిగత క్రమశిక్షణ. అవి చేసిన తర్వాత అప్పుడు ఆసనంతో స్టార్ట్ చేయాలమ్మ. ఆసనాలు స్టార్ట్ చేస్తే నిదానంగా ఈ మిగతా 8 విభాగాలు కూడా మనకు దానికి అనుబంధంగా ఉంటాయి ఆసనానికి. హుహు. ఆసనం అనేది యోగాలో ప్రముఖమైనటువంటి పాత్ర పోషిస్తుంటుంది. సాధారణంగా వ్యక్తిగత క్రమశిక్షణ కలిగి ఉండలేదనుకోండి మనిషి. హ్మ్. ఎప్పుడైతే ఆసనాలు వేయడం మొదలు పెడతాడో ఒకటి మార్పులు వచ్చేస్తుంటాయి. తనకు తానుగానే వ్యక్తిగత క్రమశిక్షణ అలవడిపోతుంది. ఆహ్, ఈరోజు, రేపు ప్రతిరోజుకి కూడా మార్పు వచ్చేస్తుంటది. అంటే మనసు, మెదడు కూడా ఒక రకమైనటువంటి ప్రశాంత స్థితిని పొందుతాయి. హాయిలో ఉంటాడు మనిషి. ఏదైనా సరే దిగులు చెందడు దేనికి కూడా. దేనికి కూడా దుఃఖపడడు. ఏ విషయాన్నా సరే ఆదుర్దా ఉండదు, ఆందోళన ఉండదు. కాబట్టి మంచి నిర్ణయాలు తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఒత్తిడిలో ఉన్న మనిషి గందరగోళంగా ఉంటాడు. గందరగోళంగా ఉన్న మనిషి ఏ నిర్ణయాన్ని కూడా సరైన స్థాయిలో తీసుకోలేడు. ఏ విజయాన్ని సాధించలేడు. కాబట్టి ఎప్పుడైతే ఆసనంతో నిర్దిష్టమైనటువంటి సమయాన్ని కూర్చోబెట్టగలిగితే, శరీరాన్ని అలా నిలిపి ఉంచగలిగితే, అప్పుడు మనసు ప్రశాంతత పొందుతుంది. పరిగెత్తకుండా మనం కళ్ళెం వేసినట్టు. పరిగెత్తే గుర్రానికి కళ్ళెం వేస్తే మన అదుపులో ఎలా అయితే ఉంటుందో, మనసు అనే గుర్రానికి ఆసనం అనే కళ్ళెం వేస్తే ఖచ్చితంగా అది కుదురుగా ఉంటుందన్నమాట. దాని ద్వారా మనం ఒక్కొక్కటి ముందుకు వెళ్ళొచ్చు. రైట్ గురుగారు.